ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో వైభవపేతంగా తిరువాడిపురం ఉత్సవాలు. తిరుచి సేవలో శ్రీ ఆండాలమ్మవారి తిరువీధి విహారం. పాకాల ఊట్లవారిపల్లి ఆనందగిరిపై ఆడికృత్తిక ఉత్సవాలు ప్రారంభం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. యాళివాహనంపై వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి దర్శనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా ఆడికృత్తిక ఉత్సవాలు. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ సీతారాముల దివ్య సోయగం. భద్రాచలంలో ఘనంగా స్నపన తిరుమంజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాల్ అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాలమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిరంజీవి స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. పాకాల శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా ఊట్లవారిపల్లిలోని ఆనందగిరిపై కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఎంతో మహిమాన్విత పుణ్యధామంగా వినుతికెక్కింది. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో తమిళ సంప్రదాయానుసారం ఆడికృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తజన రంజకంగా కొనసాగుతున్న ఆడికృత్తిక ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం ధ్వజారోహణం జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వరలక్ష్మి వ్రతం పూజకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును రావాలని కోరుతూ ఆహ్వానించారు. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. ఆపై టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారులు పట్టువస్త్రాన్ని కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సూచించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడి కృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడి కృత్తిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి యాలి వాహనంపై కొలువుదీర్చారు. ఆపై యాగశాలలో పలు క్రతువులను పూర్తి చేసి అర్చకులు కుంభహారతులు సమర్పించారు. యాగశాలకు ఎదురుగా వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారికి ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు అందజేశారు. తరువాత మేళతాళాలు, భక్తుల హరోంహర నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు యాలివాహన సేవ వేడుకగా జరిగింది. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా ఆషాఢ మాసం సప్తమి శుభవేళ ఆదర్శ దంపతులైన సీతారాములు స్నపనాభిషేకంలో శోభిల్లారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో అభిషేకం జరిపి పవిత్ర గోదావరి పుణ్య జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ధూపదీప నివేదనలతో మహామంగళహారతులు సమర్పించారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ.
శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ. విద్యార్థులు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సమాజంలో ప్రేమ, ఆప్యాయత, సేవా నిరతితో మెలగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ జి. దయాకర్ తెలిపారు. తిరుపతిలోని శ్రీవారి ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం వ్యక్తిత్వ వికాసం, జ్ఞాపక శక్తి, ఆరోగ్యంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. విద్యార్థులు తమ ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఏకాగ్రతతో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుని మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఎదగాలని సూచించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ, చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలందుకుంటున్నారు. ఆ విశేషాలు ప్రత్యేక కథన రూపంలో మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము,
విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ త్యాగరాజస్వామి మండపంలో శ్రీ త్యాగరాజస్వామి 81వ వార్షిక సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ముగిశాయి. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ త్యాగరాజస్వామి దిగ్గజ స్వరకర్తగా ప్రసిద్ధి చెందారు. శ్రీ త్యాగరాజస్వామి రచించిన పంచరత్న కృతులు జనబాహుళ్యంలో ఎంతగానో వినితికెక్కాయి. ఆ మహనీయుడు పేరిట తిరుపతిలో శ్రీ త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్టును ఏర్పాటు చేసిన స్థానికులు గత 20 సంవత్సరాలుగా 5 రోజుల పాటు శ్రీ త్యాగరాజస్వామి సంగీత నృత్యోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ త్యాగరాజస్వామి సంగీత నృత్యోత్సవాలలో చివరి రోజైన బుధవారం సాయంత్రం అనువ్రత నరసింహన్ బృందం గాత్ర కచేరీ ఆద్యంతం అలరించింది. అలాగే శంబ నార్కోయిల్ ఎస్ఆర్జిఎస్ మోహన్ దాస్ నాదస్వరం ఆద్యంతం ఆకట్టుకుంది. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామివారు అభిషేక ద్రవ్యాలు అనుగ్రహించారు. శ్రీకాకుళం నగరం రైతు బజారు జంక్షన్ సమీపంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో క్షీరాభిషేకం శోభాయమానంగా జరిగింది. ఆషాఢమాసం బుధవారాన్ని పురస్కరించుకుని అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్యపరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. చిత్తూరు నగరం గిరింపేటలోని చెంగల్వరాయి కొండపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయి స్వామివారి ఆలయంలో భరణి మెట్లోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న ఆడికృతిక ఉత్సవాలను పురస్కరించుకుని మెట్లోత్సవం నిర్వహించారు. ముందుగా మహిళలు మెట్లను శుభ్రపరిచి రంగవల్లులతో తీర్చిదిద్ది పసుపు కుంకుమలతో అలంకరించారు. తరువాత అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారిని సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి మెట్లోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ కావళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. ఖమ్మంలో కొలువైన శ్రీ వినాయక స్వామి వారి ఆలయం భక్తుల జై గణేష నామస్మరణలతో మారుమ్రోగింది. గణనాథుని సేవలో భక్తులు తన్మయులయ్యారు. ఆషాఢమాసం బుధవారం సందర్భంగా అర్చకులు బొజ్జ కనపయ్య మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఏకకాలంలో పసుపు, కుంకుమ, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. తరువాత మూలమూర్తికి గజపుష్పమాలలతో సుందరంగా అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శతనామావళి సైతంగా గరిక పూజలు నిర్వహించి నైవేద్యం, కర్పూర నీరాజనం సమర్పించారు. శరణు శరణు ఓ గణాధిపా, కరుణ చూడు మము గణాధిపా. శరణు శరణు ఓ
అధినాయకుడవు అఖిల విద్యలకు ఆది దేవుడవు నిఖిల జగములకు అధినాయకుడవు విఘ్నేశ్వరాయన ఎల్ల విఘ్నముల భగ్నము చేసెడు భవ్యాత్ముడవు శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణ స్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రాధాకృష్ణులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు బుధవారం 2 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. హైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సీతారామరెడ్డి, జి కవిత దంపతులు వారి తనయులు త్రినయ రెడ్డి, త్రిభువన్ రెడ్డిల పేరిట చెరో కోటి రూపాయల చొప్పున 2 కోట్లను విరాళంగా అందజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాతల విరాళంకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి పూజలు నిర్వహించారు. ఆపై సతీ సమేత రాహువుకు, కేతువుకు అర్చకులు సంకల్ప పూజలతో ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం రాహుకాల సమయంలో రాహువుకు, కేతువుకు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై పుష్పమాలలను సమర్పించి అర్చన జరిపారు. అనంతరం హారతులు అందజేశారు. అలాగే గర్భాలయంలో చందన శోభితంగా కటాక్షించిన శ్రీ శంభులింగేశ్వరుడికి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. చిత్తూరు నగరం తోటపాళెంలో కొలువుదీరిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అమ్మవారి ఆలయంలో తమిళ నెల ఆడి మాసం సందర్భంగా విశేషంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సత్యమ్మ తల్లి దివ్యమంగళమూర్తిని నాగదేవత స్వరూపమైన పుట్ట రూపంలో ఆవిర్భవించిన శ్రీ మానసాదేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి వేద మంత్రోచ్చరణలతో మంగళకరంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి అలంకరణ, అర్చనలను నిర్వహించారు. భక్తులు సత్యమ్మ తల్లిని మానసాదేవి రూపంలో దర్శించుకొని తరించారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబు
అలాగే ఇటు చిత్తూరు నగరంలోని ఓటీకే పాత కచేరి వీధిలో రావిచెట్టు ఛాయలో స్వయంభువుగా ఆవిర్భవించిన నాగదేవతలకు ఆషాఢమాసం పూజలను భక్తులు శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నారు. మాసోత్సవాలను పురస్కరించుకుని నాగదేవతలకు సర్వ సౌభాగ్యప్రదాయిని శ్రీ గౌరీదేవి అలంకరణలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పసుపు ముద్దలు, కుంకుమ బొట్లు, మంగళకర గాజులు, పుష్పాలతో నాగదేవతలను సకల సౌభాగ్య వరదాయిని రూపంలో దివ్యంగా అలంకృతలను చేసి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. ఆపై కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు, గరుడ అవార్డ్స్ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన ఏకపాత్ర అభినయ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దుర్యోధన, బాలచంద్రుడు, హిరణ్యకశ్యపుడు, అన్నమయ్య, సామ్రాట్ అశోక్, బృహన్నల తదితర పౌరాణిక చారిత్రక పాత్రల ఔన్నత్యాన్ని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన కళాకారులు తమ తమ అద్భుత ప్రావీణ్య నైపుణ్యంతో ఏకపాత్ర అభినయం ద్వారా ప్రదర్శించి సభికులను రంజింపచేశారు. ఆప్తులైన యోధులకు, రాజ్య సంరక్షకులకు ప్రాప్తింపజేసిన స్థితి ఇదా? ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.